హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం జనరల్ ఎస్ఎస్ గత వీడియోలో నుంచి తెలుసుకుంటున్నాం. జనరల్ ఎస్ఎస్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. నా ఛానల్ సక్సెస్కి మీ చేయూత అందించాలని నేను చాలా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్ ఎస్ఏ టాపిక్ భారతీయ సంస్కృతి. జనరల్ ఎస్ఏ ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కోసం జనరల్ ఎస్ఎస్ టాపిక్లో భారతీయ సంస్కృతి. ప్రతి జాతికి ఒక సంస్కృతి ఉంటుంది. ఒక దేశంలోని జాతి ఆచార వ్యవహారాలు, పండుగలు, సంప్రదాయాలు, కళలు, నీతి నియమాలు, మత విశ్వాసాలు అన్నీ కలిసి సంస్కృతి అనడం జరుగుతుంది. కొందరు సంస్కృతినే ఆ దేశ నాగరికత అని వ్యవహరిస్తూ కూడా ఉంటారు. పైకి సంస్కృతి నాగరికత ఒక్కట్లాగానే తోచవచ్చు, కానీ సూక్ష్మ పరిశీలనలో కొంచెం భేదం ఉంది. నాగరికత అనేది బాహ్య సమాజానికి సంబంధించినది, సంస్కృతి అనేది సమాజపు పునాదికి సంబంధించినది అని పలువురి అభిప్రాయం. నాగరికత అనేది బాహ్య సమాజానికి సంబంధించినదని, సంస్కృతి అనేది సమాజపు పునాదికి సంబంధించిందని పలువురు అభిప్రాయం వెలిబుచ్చారు. ఆధ్యాత్మిక మానసికమైనది సంస్కృతి, శారీరకమైనది అంటే భౌతిక జీవన విధానానికి సంబంధించినది నాగరికత. ఆధ్యాత్మిక మానసికమైనది సంస్కృతి అయితే భౌతిక జీవన విధానానికి సంబంధించినది నాగరికత. నాగరికత వేష భాషల్లోనూ అలవాట్లలోనూ కనిపిస్తుంది. సంస్కృతి ఆలోచనలకు సంబంధించినది. చరిత్రకు సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇవి రెండు పరస్పర సహకారులు. చరిత్రకు సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇవి రెండు పరస్పర సహకారులు. సంస్కృతి అంటే సంస్కారం అనే భావం కూడా లేకపోలేదు. పాశ్చాత్యుల సంస్కారానికి భారతీయుల సంస్కారానికి చాలా తేడా ఉంది. విద్య వలన సంస్కృతి అలవడుతుందని కొందరు అంటారు, కానీ మన దేశంలో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న అనాదిగా సంస్కృతి పరిరక్షించబడుతూనే ఉంది. విద్యా విహీనుడు, సంస్కార విహీనుడు అనేది కూడా సరైన ఆలోచన కాదు. విద్యా విహీనుడు, సంస్కార విహీనుడు అనేది కూడా సరైన భావన కాదు. ప్రస్తుత సమాజాన్ని బాగా పరిశీలిస్తే విద్య వేరు, సంస్కారం వేరు అని తెలియవస్తున్నది. భారతీయ సంస్కృతి అత్యంత ప్రాచీనమైనది, వేదకాలం నాటిది. భారత జాతుల్లో ఆర్యులు ఉన్నారు, ద్రావిడులు ఉన్నారు. అయినా భారతీయ సంస్కృతిలో ఏకత్వం ఉంది. అనేక కులాలున్నా మతాలున్నా భారతీయ సంస్కృతి స్థిరంగానే నిలిచి ఉంది. కాబట్టి కులాన్ని బట్టి కానీ, మతాన్ని బట్టి కానీ, జాతుల్ని బట్టి కానీ, వాటిలో గల అంతర భేదాలను బట్టి కానీ సంస్కృతి పరిణామం చెందినట్లు కనిపించిన లోతుగా పరిశీలిస్తే అది పైపైన పరిణామం మాత్రమే అని తెలియవస్తుంది. విభిన్న జాతులు, మతాలు ఉన్నట్టే విభిన్న సంస్కృతులు ఉండవచ్చు, కానీ సజాతీయమైన సంస్కృతి తన ఆధిక్యతను నిరూపించుకుంటూ ఉంటుంది. మన దేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ మొదలైన జాతులు ఉన్న సంస్కృతులున్నా భారతీయ సంస్కృతి చెక్కు చెదరకుండా తన ఉనికిని నిలుపుకుంటూనే ఉంది. సంస్కృతిని బట్టి దేశాన్ని విభజించవలసి వస్తే భారతదేశం ముక్కచెక్కలవుతుంది.
ఏ సంస్కృతికి విఘాతం కలగకుండా విభిన్న సంస్కృతులలో భిన్నత్వంలో ఏకత్వం సాధించడమే భారతీయ సంస్కృతి విశిష్టత. భారతీయ సంస్కృతిలో కూడా వైరుధ్యాలు కనబడతాయి. ప్రాంతాలను బట్టి, భాషా సాహిత్యాలను బట్టి భారతీయ సంస్కృతి అనే గొడుగులో ప్రత్యేక లక్షణాలతో విభిన్న సంస్కృతులు కలగలిపి ఉన్నాయి. కన్నడిగుల సంస్కృతి వేరు, తమిళుల సంస్కృతి వేరు, దక్షిణ ప్రాంతానికి చెందిన మలయాళం, ఆంధ్ర సంస్కృతులు వేరు అయినా పోలికలు ఉంటాయి. మరి ఉత్తర భారతదేశంలోని బెంగాలీ, మరాఠీ మొదలైన సంస్కృతి కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక జాతి నిర్వీర్యం కాకుండా ఆత్మబలాన్ని సమకూర్చుకోవడానికి సంస్కృతి తోడ్పడుతుంది. ప్రజా జీవితం ప్రశాంతంగా సాగాలంటే సంస్కృతి ఇచ్చే సంస్కారమే మూలాధారం. ఆత్మ సంస్కారాన్ని నేర్పి మానవుడు సంఘజీవి అని, మానవ సేవే మాధవ సేవ అని బోధించేదే సంస్కృతి. భారతదేశంలో వివిధ కులాలు, మతాలు, జాతులు, వివిధ సంస్కృతులు ఉన్నా కూడా భారతీయ సంస్కృతి అన్నది ఒక్కటే. ఇటువంటి బోధనలు మానవాళికి అందించిన ఘనత భారతీయ సంస్కృతికి ఉంది. శంకరాచార్య, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, అరవిందులు, రవీంద్రనాథ్ ఠాగూర్ మొదలైన వారు భారతీయ సంస్కృతి వైభవాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. మానవ జీవనానికి భారతీయ సంస్కృతి అందించిన పరమార్థాన్ని విపులంగా వివరించారు. భారతీయ సంస్కృతిలోని విలక్షణమైన లక్షణాలను చూద్దాము. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ప్రతి మానవుడికి తల్లి, తండ్రి, గురువు, అతిథి ముగ్గురు అందరూ పూజనీయులు, ప్రత్యక్ష దైవాలు. తల్లి, తండ్రి, గురువు పూజనీయులు. అతిథి దేవో భవ అని అతిథిని కూడా అతిథిని కూడా గౌరవించే సంస్కారం మన భారతీయులని. అతిథి దేవో భవ అని గౌరవించే సంస్కృతి మన భారతీయ సంస్కృతి. తల్లి, తండ్రి, గురువు వీరే పౌరుణ్ణి తీర్చిదిద్దేవారు. వ్యక్తి ముందుగా తాను సంస్కారవంతుడు కానిదే సమాజం సంస్కరించబడదు. వ్యక్తి ముందుగా తాను సంస్కారవంతుడు కానిదే సమాజం సంస్కరించబడదు. వ్యక్తిగతమైన సంస్కారమే సమాజానికి శ్రీరామరక్ష. మనం ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. మనస వాచ కర్మణ అన్నారు పెద్దలు. మనసులోని భావాలను చెప్పాలి, చెప్పింది ఆచరించాలి. కర్తవ్యాన్ని విస్మరించకూడదు, నిష్కామ కర్మ చేయాలి. భారతీయులు హక్కులే కాదు బాధ్యతల్ని కూడా తెలుసుకొని ఆచరించాలి. ప్రతి మానవుడిలోనూ శరీరం, బుద్ధి, ఆత్మ అనే 3 గుణాలు ఉంటాయి. వీటిని అభివృద్ధి చేసుకుంటూ తనకు తాను ప్రక్షాళన చేసుకోవాలి. దయ, సహనం, మానవత్వం, పరోపకారం మొదలైనవి అలవర్చుకుంటేనే సచ్చీలుడవుతాడు. నేను సుఖంగా ఉండాలి అనుకుంటే స్వార్థమవుతుంది. సర్వే జన సుఖినో భవంతు అంటూ అందరూ బాగుండాలని కోరుకుంటే మిగతా జీవులన్నీ ఎటువంటి దుఃఖం లేకుండా భద్రంగా ఉండాలి అని భావించాలి. మానవుని దుష్ప్రవర్తనకు కారణం కోరికలు, కోపాలు, ఈర్ష్య, ద్వేషాలు. వీటికి మూల కారణాలు. దీనికి కారణం మనసు కాబట్టి మనోనిగ్రహం అత్యవసరం. సత్యం వద, ధర్మం చర అన్నది భారతీయ సంస్కృతికి ప్రాణం. సత్యం, ధర్మం ఆచరించడం భారతీయ సంస్కృతికి ప్రాణం. ప్రేమ, శాంతి, అహింస తప్పనిసరిగా ఆచరించాలి. చాంచల్యం, సంశయం, నిరుత్సాహం, దోషదూషణలు ఉండకూడదు. ప్రేమ, శాంతి, అహింస, విశ్వశాంతి, మానవత్వం అలవర్చుకోవాలి.
ధర్మార్థ కామ మోక్షాలను పురుషార్థాలను సాధించి గెలవటమే మనిషి జీవితం యొక్క పరమార్థం. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలను సాధించి గెలవడమే జీవితం యొక్క పరమార్థమని భారతీయ సంస్కృతిలోని గొప్ప ధర్మం, గొప్ప లక్షణం. ఇటువంటి లక్షణాలు, ఆలోచనలు, ఆదర్శాలు గల భారతీయ సంస్కృతిని నేడు ప్రపంచ దేశాలన్నీ గమనిస్తూ ఆసక్తి కనబరుస్తున్నాయి. విశ్వసనీయమైన ఆశయాలను అందించే భారతీయ సంస్కృతి ఎన్ని ఆటుపోటులు వచ్చినా తట్టుకొని నిలబడగల అమృత తుల్యమైనది భారతీయ సంస్కృతి. అజరామరమైనది ఆ చంద్రార్కం భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాలలో విలక్షణమైనది. భారతీయ పౌరులు సంస్కృతిని వంటబట్టించుకొని భారతదేశం గౌరవాన్ని ప్రపంచ దేశాలకు, భారతదేశ గొప్పతనాన్ని, సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పవలసిన బాధ్యత ప్రతి భారత పౌరుడి మీద ఉంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.